సో ఈరోజు మనము జీవన్ అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుంటాం అన్నమాట. అయితే జీవన్ అనేటువంటిది అంటే అది ఒక పేరు. జీవన్ అనేటువంటిది ఒక పేరు. అయితే ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనకు పరిచయం చేసినటువంటి రచయిత ఎవరంటే డాక్టర్ బి చంద్రశేఖరరావు. డాక్టర్ బి చంద్రశేఖరరావు అన్నమాట. అయితే జీవని పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకు ఈ పాఠ్యాంశాన్ని మనకు ఏర్పాటు చేశారు, ఈ పాఠ్యాంశం అనేటువంటి మనకు ఏం తెలుపుతా ఉంది, దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు వస్తే, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, ప్రత్యేక అవసరాలు కలిగిన, ప్రత్యేక అవసరాలు అర్థమేమని? నిత్యావసరం. ప్రత్యేక అవసరాలు అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రత్యేక అవసరాలు అంటే పుట్టుకతో కావచ్చు, లేదు మధ్యలో కావచ్చు, ఏదైనా వైకల్యం రావడం, అంటే కాలు లేకపోవడము, చేతులు లేకపోవడము, అవునా కదా, లేదంటే కనుక సరైన వినికిడి లేకపోవడము, ఇలాంటి పిల్లలు అన్నమాట. అర్థమవుతుందా? అది తల్లి గర్భం నుండి రావచ్చు, లేదంటే మధ్యలో కూడా రావచ్చు. అలాంటి పిల్లల పట్ల మనము ఎలా ఉండాలంటే సహానుభూతితో, అంటే వారి పట్ల మనం మంచిగా ప్రవర్తించాలి, అదేవిధంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి, అంటే వాళ్ళు మాకు కళ్ళు లేవు, లేదా మాకు వినికిడి లేదు, మాకు చేయి లేదు, కాలు లేదు, మేము ఏ పని చేయలేమేమో, మాకు ఏమీ కాదేమో అనేటువంటి ఆ యొక్క వేలో వాళ్ళు ఉంటారు అనమాట. అలా కాకుండా మీరు కూడా ఏదైనా చేయగలరు, మీలో కూడా అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటి ఒక ధైర్యాన్ని వాళ్ళకి మనము ఇవ్వడం, దాన్ని మనము ఆత్మస్థైర్యం అంటాము. అర్థమవుతుందా? అదేవిధంగా వారికి అండగా నిలవాలని, అంటే వారి పట్ల మనము కొద్దిగా దయ, ప్రేమ, అభిమానాలు కలిగి ఉండడం, వారికి మనము హెల్ప్ఫుల్గా ఉండడం, సహాయంగా ఉండడం అన్నమాట. వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, అంటే వారు కూడా గొప్పవారుగా తయారవడానికి మన వంతు మనం కృషి అనేటువంటిది చేయాలి. అర్థమవుతుందా? సో అనేటువంటి విషయాన్ని చెప్పేదే ఈ యొక్క జీవని పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? సో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అంటే తల్లి గర్భంలో కావచ్చు, లేదంటే మధ్యలో ఏదైనా వాళ్ళకు అంగవైకల్యం, అంటే కాలు కానీ చేయి కానీ, ఓకేనా, వినికిడి లోపం కావచ్చు, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నటువంటి వారిని అంటున్నటువంటి ప్రత్యేక అవసరాల పిల్లలు అంటారు, అవునా కదా? సో అలాంటి వారి పట్ల మనం ఎలా ఉండాలి? సహానుభూతి, అంటే వారికి సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. అర్థమవుతుందా? వారిలో ఆత్మస్థైర్యాన్ని, అంటే వారిలో మంచి ధైర్యాన్ని నింపాలి. నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, ఎలాగైనా నువ్వు ఈ పని అనేటువంటిది చేయగలవు, నీలో ఆ ప్రతిభ అనేది ఉంది అని వాళ్ళు మనం ఏం చేయాలా? ఎంకరేజ్ చేయాలి, అవునా కదా? అలా ఎంకరేజ్ చేస్తే వారికి మనము సహాయం అనేటువంటిది చేయాలి. వారి యొక్క అభివృద్ధిలో, అంటే వారు కూడా గొప్ప వారికి మనం తయారు చేసడానికి మన వంతు మనము కృషి చేయాలి. అంటే వాళ్ళు ఎలాగైనా ఫీల్ అవుతారు, అవునా కదా? అంటే నాకు కాలు లేదే, నాకు చేయి లేదే, నాకు సరైన వినికిడి లేదే, సరైన మాటలు మాట్లాడలేనే అనేటువంటి ఒక వేలో ఉంటారు అన్నమాట. అలాంటి వారి పట్ల నిరాశగా ఉంటారు, అవునా కదా? అలాంటి వారి పట్ల మనం ఎలా ఉండాలి? వాళ్ళు ధైర్యాన్ని నింపాలి, అంటే ఎలాగైనా ఈ పని నువ్వు చేయగలవు, నీలో కూడా ఈ ప్రతిభ అనేది, టాలెంట్ అనేటువంటిది ఉంది, కాబట్టి నువ్వు ఎలాంటి భయాపడాల్సిన అవసరం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళకి చెప్పడం, వారిని ఎంకరేజ్మెంట్ అనేటువంటిది చేయడం అనేటువంటిది పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకేనా?